హలో ఆల్, ఈరోజు వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఓకే, ఈరోజు ఫస్ట్ ఒకసారి స్టార్ట్ చేసే ముందు చూడండి, మనం కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. మెయిన్లీ ఫర్ యూపీఎస్సీ అనమాట. మనం కాంప్రహెన్సివ్గా అన్నీ కూడా కవర్ అవుతాయి. మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటమ్మా, యోజన, కురుక్షేత్ర, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, ద హిందూ. మీకు కేవలం ద హిందూ చదవడానికి మాత్రమే టైం ఉంటుంది. అండ్ మనం ద హిందూ అనాలిసిస్ కూడా డైలీ అప్లోడ్ చేస్తాం. అయితే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి ఈ కిందలోంచి కూడా వస్తూ ఉంటాయి. మెయిన్ మనం యోజన, కురుక్షేత్ర నుంచి మనం ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ స్కిల్స్ అనేవి పెంచుకోవచ్చు. అండ్ ఇవి చాలా వరకు ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. ఎస్ఐస్ రాయడంలోని, జిఎస్ ఆన్సర్స్ రాయడంలోని ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా యోజన, కురుక్షేత్ర అనేది ఎలా చదవాలో, ఎట్లా టాపిక్ అనేది నోట్ డౌన్ చేసుకోవాలో తెలియదు. సో అందుకనే మనం స్పెషల్ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. ఫీజు వచ్చేసి కేవలం 5,000 రూపీస్ మాత్రమేనమ్మా. అండ్ దీనికి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనకు ఉంటుంది. సార్ 5,000 పర్ మంత్ అంటే నో, 5,000 లైఫ్ టైం వ్యాలిడిటీ. సింగిల్ 5,000 ఒక్కసారి కడితే చాలు. డైలీ 9 PMకి మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. డైలీ మనం 45 మినిట్స్ అనేది ఏం చేస్తాము, డైలీ 45 మినిట్స్ మనం ఈ టాపిక్స్ డిస్కస్ చేస్తాము. వీటి మీద క్వశ్చన్స్ కూడా ఇన్ లెంత్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు కాంప్రహెన్సివ్గా ద హిందూ కాకుండా మీరు ఏదైతే మిస్ అవుతున్నారో ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి. అది కూడా కేవలం 5,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఇది పూర్తి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి వస్తాయమ్మా. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్. ఒకవేళ మీరు ఎప్పుడైనా లైవ్ మిస్ అయినా కూడా రికార్డెడ్ మీకు వెంటనే అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఈ ఫీజు కేవలం 8th మే వరకు మాత్రమేనమ్మా. 8th మే వరకే ఫీజు అనేది 5,000 నుంచి 10,000కి నెక్స్ట్ వెళ్ళబోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, యోజన, కురుక్షేత్ర అనేది చదవాలి అంటే ఖచ్చితంగా గైడెన్స్ అనేది మీకు ఉండాలమ్మా. లేదంటే టాపిక్ అనేది మీరు కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా ఇంటర్ రిలేట్ చేసుకుని ఆన్సర్ మోడ్లో చదవలేరు. సో వెంటనే ఈ కోర్స్ అనేది జాయిన్ అవ్వండి అమ్మా. నెంబర్ చూడండి, 7893899553. మ్యామ్కి కాల్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే మీరు తీసుకోండమ్మా. ఓకేనా? ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ డేట్ 02/05/2022 చూస్తున్నాం అనమాట. ఆర్టికల్ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, ఫస్ట్ యథావిధిగా మనం ఏం చేస్తాం, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ అనేది చూస్తాం. అండ్ ఆ తర్వాత మనం ఆర్టికల్స్ 1 by 1 అనేది డీల్ చేస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనే ప్రోగ్రామ్ ఉన్నది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, యూపీఎస్సీ ఆన్లైన్ అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. యూపీఎస్సీ ఆన్లైన్ కేవలం 60,000 రూపీస్ మాత్రమే. అది కూడా సింగిల్ షాట్ అమౌంట్ పే చేయవసరం లేదు. మీరు హ్యాపీగా 5,000 పర్ మంత్ ఈఎంఐ కడుతూ 12 మంత్స్లో మీరు దీన్ని కంప్లీట్ చేయొచ్చు. 12 మంత్స్లో. అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ అనేది మనము హైదరాబాద్, విశాఖపట్నం బ్రాంచెస్లో ఉండడం జరిగింది. కేవలం 70,000 రూపీస్ మాత్రమే ఫీజు అమ్మా. అంటే మంత్లీ 10,000 పర్ మంత్ అనేది మనం ఈఎంఐలో కట్టచ్చు. సింగిల్ షాట్ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సిన లేదు. కోవిడ్ సిచ్యువేషన్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అనేది టైట్ అవుతుంది. సో అందుకనే ఈ ఈఎంఐ ప్రాసెస్ అనేది మనం తీసుకొని వచ్చామన్నమాట. సో క్లాస్ అనేది మీరు డెమో కావాలంటే డెమో వినొచ్చు. డెమో కావాలంటే ఒకసారి నెంబర్ చూడమ్మా, మ్యామ్కి కాల్ చేయండి. 7893899553. మ్యామ్కి కాల్ చేసి మీరు డెమోస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఒక మూడ్లో ఉండొచ్చు, యూట్యూబ్లో పెడుతున్నారు కాబట్టి మంచి ఫ్యాకల్టీస్ చేత చెప్పిస్తున్నారని. అదే మీరు జనరల్గా డెమో కూడా చూసారు అంటే అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది, ఎస్ క్లాసెస్ అనేవి ఏ విధంగా జరుగుతుంది అనేసి. అండ్ ఈ ఫీజెస్ వచ్చేసి కేవలం 15th మే వరకు మాత్రమే ఈ ఫీజు అమ్మ. ఆ తర్వాత ఆన్లైన్ ఫీజు అనేది 70 వెళ్తుంది. ఆఫ్లైన్ ఫీజు అనేది 80,000 రూపీస్కి వెళ్తుందమ్మా. ఓకేనా? సో మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చే ఈ కోర్స్ ప్యాకేజ్ అనేది చాలా అఫోర్డబుల్ ప్రైసెస్తో మనం పెట్టడం జరిగింది. మీరు మరొక డబల్ ధమాకా ఆఫర్ ఏంటంటే, యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకున్నారంటే యూపీఎస్సీ ఆన్లైన్ కంటెంట్ అంతా కూడా మీకు కాంప్లిమెంట్ కింద వస్తుంది. సో ఖచ్చితంగా మీరు టైం అనేది వేస్ట్ చేసుకోకుండా వెంటనే దీని మీద సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి అమ్మా. యూపీఎస్సీ ఆన్లైన్లో మనకి ప్రతిదీ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. అంటే కేవలం ఒకసారో 2 సార్లు కాదమ్మా, మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ కావాలన్నా కూడా అది యాక్సెసిబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ చూస్తే ఇక్కడ మీకు డైలీ బేసిస్ మీద ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా కవర్ అవుతాయి. అండ్ నేను ఇందాక చెప్పాను కదమ్మా, కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్, అవన్నీ కూడా మీకు కంప్లీట్లీ కాంప్లిమెంట్ కింద వచ్చేస్తాయి. ఒకవేళ మీరు యూపీఎస్సీ ఆన్లైన్ తీసుకున్నా, యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకున్నా అన్నీ కూడా కాంప్లిమెంట్ వస్తాయి. సో మీరు అస్సలు డిలే చేయకుండా సబ్స్క్రిప్షన్ వెంటనే ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. ఎస్, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ ఏంటో చూడమ్మా. ఈ శ్రమ్ పోర్టల్ టు హెల్ప్
సెటిల్ వర్కర్స్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ అనమాట. ఈ శ్రమ్ పోర్టల్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్సిడెంటల్ క్లెయిమ్స్ అన్నీ కూడా ఈజీగా సెటిల్ అవుతాయి అని కూడా చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇటువంటివి మనకి GS1 అండ్ GS2 సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్లో వస్తాయమ్మా. థర్డ్ వరల్డ్ వార్ టాక్ దట్ కుడ్ బి హైపర్బోల్. ఓకేనా, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్టికల్ మనకి రీసెంట్గా థర్డ్ వరల్డ్ వార్ వస్తుందేమో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కదమ్మా. సో దాని మీద ఆర్టికల్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫండింగ్ ఓస్ హాంట్ ఇండియన్ సైన్స్. ఓకేనా, ఫండింగ్ ఇష్యూస్ వల్ల ఇండియన్ సైన్స్ అనేది చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా బ్యాక్ అయ్యింది అని చూస్తాము. ఇది మనకి GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుందమ్మా. ఇన్వగరేటింగ్ ది ఆయుష్ ఇండస్ట్రీ. ఓకేనా, ఆయుష్ అనేది మనకి ఎక్కడ వస్తుందమ్మా, GS3లో ఎకానమీలోని వస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ విల్ ట్రై టు స్ట్రెంథెన్ స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్. ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. విత్ ఎవరితోనమ్మా, మనం EUతోని EU ఓకే, యూరోపియన్ యూనియన్తో కోఆపరేషన్ స్ట్రెంథన్ చేసుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆర్టికల్ అక్కడ చూస్తాం. అండ్ సౌదీ అరేబియా రీసెంట్గా పాకిస్తాన్కి $8 బిలియన్ అనేది ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ది రీసెంట్ ఓస్ ఆఫ్ ది జూట్ ఇండస్ట్రీ ఇన్ వెస్ట్ బెంగాల్. ఓకేనా, వెస్ట్ బెంగాల్లో జూట్ ఇండస్ట్రీ మీద చిన్న ఇష్యూస్ అనేవి వచ్చాయి. అదంతా కూడా జనరల్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆర్టికల్ ఈ శ్రమ్ పోర్టల్కి వెళ్ళిపోదాం. చూడండమ్మా, గ్రూప్ 1 నుంచి అఫీషియల్గా TSPSC నుంచి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎన్ని పోస్ట్ అమ్మా, 503 పోస్ట్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ ముందే చెప్పాను, సబ్స్క్రిప్షన్ లేట్ తీసుకుంటే మీకు మొత్తం టైం వేస్ట్ అవుతుంది అనేసి. బట్ ఆల్రెడీ మనకేంటి, ఈ రోజు నుంచి మనం గ్రూప్ 1కి అప్లై చేయొచ్చు తెలంగాణలో. గ్రూప్ 1లో 500 పోస్ట్ అనేవి చాలా ఎక్కువ అమ్మా. సో ఖచ్చితంగా మ్యాక్సిమం ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మనకి రికార్డెడ్ క్లాసెస్ కావాలంటే 10,000 రూపీస్కే రికార్డెడ్ క్లాసెస్ అనేవి వస్తాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కావాలంటే 35,000 రూపీస్కే అవైలబుల్ అనేది ఇస్తున్నాం అనమాట. అండ్ ఈ ఆఫర్ అనేది కేవలం 15th మే వరకు మాత్రమేనమ్మా. సో తర్వాత ఫీజు అనేది రివైజ్ అవ్వబోతుంది. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఇంత అఫోర్డబుల్ ప్రైసెస్లో ఎవరు కూడా పెట్టడం జరగలేదు అనమాట. ఓకేనా, మనకి ప్రతి కోర్స్ కూడా మీకు తెలుసు లైవ్ ప్లస్ రికార్డెడ్ వస్తుంది, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా వస్తుంది అనమాట. సో వెంటనే మీరు డిలే చేయకండి. ఈ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. మ్యామ్కి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు APPSCలో ఖచ్చితంగా గ్రూప్ 1 నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ త్వరలో వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. సో మీరైతే డిలే చేయకండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హార్డ్లీ 2-3 మంత్స్ మాత్రమే టైం ఉంటుంది. రివైజ్ చేయడానికి కూడా సరిపోదు. కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది దీంట్లో తీసుకుంటే సూన్ మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. చూడమ్మా, ఆర్టికల్ ఏంటి, ఈ శ్రమ్ టు హెల్ప్ సెటిల్ వర్కర్స్ యాక్సిడెంట్ క్లెయిమ్స్. ఓకేనా, సో ఒక్కసారి మనం జనరల్గా చూడండి అమ్మా. జనరల్గా ప్రతి కంట్రీలో కూడా వర్కర్స్ అనేవాళ్ళు ఉంటారు. వర్కర్స్ అనేవాళ్ళు మనకి ఎలా డివైడ్ చేస్తాం, మనం ఆర్గనైజ్డ్ వర్కర్స్, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్గా డివైడ్ చేస్తాము. ఒక్కసారి చూడండి సార్, ఎందుకు వర్కర్స్ని ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్గా డిఫరెన్షియేషన్ చేసాము అంటే, ఆర్గనైజ్డ్ వర్కర్స్కి ఏ బెనిఫిట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఏంటి, ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ లాగా వస్తుంది, ఫిక్స్డ్ శాలరీ అనేది వస్తుంది. అండ్ ఒకవేళ వీళ్ళకి ఏమైనా అయితే వీళ్ళకి కంట్రిబ్యూటరీ పెన్షన్స్ అనేవి ఉంటాయి. పెన్షన్స్ అనేవి ఉన్నాయి అంటే వీళ్ళు ఏమంటాము, వీళ్ళు సోషల్ బ్రాకెట్లో ఉన్నారు. సోషల్ బ్రాకెట్ అంటే నథింగ్ బట్ సొసైటీలో మనం ఏమైనా చూసాము అంటే వాళ్ళకి ఇబ్బంది లేకన్నాను వాళ్ళకి ఉంటుంది అన్నమాట. ఓకే, వీళ్ళు సోషల్ సేఫ్టీ నెట్లో ఉన్నారు అని మనం జనరల్గా చూస్తాము. సేఫ్టీ నెట్లో ఉన్నారనమాట. ఓకేనా, సో వీళ్ళని ఆర్గనైజ్డ్ వర్కర్స్ అని అంటాము. వీటి ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను, కంగారు పడకండి. ఆర్గనైజ్డ్ వర్కర్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకోండి, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంప్లాయీ తీసుకోండి, వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటాము. ఎందుకంటే వీళ్ళకి ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఒకవేళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా కూడా ఫిక్స్డ్ శాలరీ అనేది అంటే ఒక దగ్గర వర్క్ చేస్తాడు, కావాలంటే పెరుగుతుంది అంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు కదా. సో వీళ్ళందరికీ కూడా ఫిక్స్డ్గా ఇవన్నీ ఉంటాయి. అండ్ వీళ్ళు ఎవ్రీ మంత్ వచ్చే శాలరీలో కొంత కటింగ్ చేసి పెన్షన్స్కి దాచుకుంటారు, గ్రాటిట్యూడ్కి దాచుకుంటారు, సోషల్ బ్రాకెట్లో సేఫ్టీ నెట్లో ఉంటారు. అంటే ఏంటి, ఇన్సూరెన్సెస్ అనేవి తీసుకుంటారు. ఇన్సూరెన్స్
సో వీళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ వీళ్ళకి ఏమైనా అయ్యింది అంటే వీళ్ళు అమౌంట్స్ అనేవి గవర్నమెంట్ ఎక్కడైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో వాళ్ళు ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, వాడు ఇన్సూరెన్స్ అనేది పే చేస్తాడు. ఒక 1 crore ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు అనుకోండి, మంత్లీ ఒక 1 lakh కట్టాడు అనుకోండి, మంత్లీ ఒక 1 lakh కడుతున్నాడు. అతనికి ఏమైనా యాక్సిడెంట్ అయ్యి సడన్గా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి 1 crore అమౌంట్ అనేది వెళ్తుంది, 1 crore అమౌంట్ వెళ్తుంది. అంటే ఆర్గనైజ్డ్ వర్కర్స్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా జరిగిపోతుంది అనమాట. దెన్ కమ్ టు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే డైలీ లేబరర్స్. ఈ డైలీ లేబరర్స్లో మనం ఏం చూస్తామంటే జనరల్గా వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఎవరైనా వర్క్ ఇస్తేనే వర్క్ వస్తుంది తప్ప లేదంటే వీళ్ళకి వర్క్ అనేది రాదు జనరల్గా. సో వీళ్ళకి ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఫిక్స్డ్ శాలరీ ఉండదు, సోషల్ సేఫ్టీ బ్రాకెట్స్లో కూడా ఉండరు. సోషల్ సేఫ్టీ బ్రాకెట్ అంటే నథింగ్ బట్ నార్మల్ ఇన్సూరెన్స్ ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, ఓకే, అండ్ ఇంకా పెన్షన్స్ అనేవి కంట్రిబ్యూట్ చేయలేరు వీళ్ళు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్లో ఉంటాయి. మనం జనరల్గా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది చూస్తే 90% ఆఫ్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. 90% మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఉంటారు అని మీనింగ్. అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ ప్రకారం కేవలం 10% పీపుల్ మాత్రమే, అంటే ఒక 1 crore వర్కర్స్ ఉన్నారంటే కేవలం దాంట్లో 10 lakh మెంబర్స్కి ఫిక్స్డ్ శాలరీస్ కానీ, పెన్షన్స్ కానీ, సోషల్ సేఫ్టీ నెట్స్ కానీ, ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ, హెల్త్ మీదకి ఏదైనా వస్తే ఇబ్బంది లేకన్నా కానీ వీళ్ళకి మాత్రమే ఉంటుంది. బట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వీళ్ళకి ఏమీ కూడా దొరకవు. అందుకే గవర్నమెంట్ ఏంటి, వీళ్ళకి వెల్ఫేర్ తీసుకొద్దామనే దృష్టిలో కొన్ని స్కీమ్స్ అనేవి తీసుకొచ్చింది. అందులో ఒకటి ఈ శ్రమ్ పోర్టల్ అన్నమాట. ఓకేనా, ఈ శ్రమ్ పోర్టల్ అనేది ఒకసారి చూడండి. మనం ఏం చెప్పాం, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి. అయితే సెంట్రల్ లెవెల్లో ఎవరి దగ్గర ఉంటుంది ఇది? ఎస్, యు ఆర్ రైట్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఈ శ్రమ్ పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక పోర్టల్, ఒక వెబ్సైట్ అన్నమాట. దీంట్లో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ని రిజిస్ట్రేషన్ చేస్తాము. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి ఫిక్స్డ్ ఇన్కమ్స్ ఉండవు కాబట్టి వీళ్ళు అంత అమౌంట్స్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ అవేమీ కట్టలేరు. ఓకేనా, జనరల్గా కన్స్ట్రక్షన్ వర్కర్స్ వస్తారు, స్ట్రీట్ వెండర్స్, డొమెస్టిక్ వర్కర్స్ వీళ్ళందరూ వస్తారనమాట. వీళ్ళకి ఈ శ్రమ్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఈ శ్రమ్ కార్డ్ అనేది 12 digit యూనిక్ కోడ్ అనమాట. 12 digit యూనిక్ కోడ్. దీంట్లో దాదాపుగా ఇప్పుడు 27 crore ప్లస్ పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు. 27 crore పీపుల్ ప్లస్ ఉండడం జరిగింది అనమాట. ఈ శ్రమ్ పోర్టల్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు పొరపాటున ఎప్పుడైనా చనిపోతే 2 lakh rupees అనేది మనము యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ కింద ఇస్తాము. అదే యాక్సిడెంట్లో పర్మనెంట్ డిజబిలిటీ అయితే 1 lakh rupees అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఈ శ్రమ్ పోర్టల్లో జాయిన్ అయితే చాలు వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్గా మనం చూస్తే వీళ్ళ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఫిక్స్డ్గా ఉండదు, వీళ్ళు చాలా డిస్ట్రెస్డ్ కేటగిరీలో ఉంటారు అనమాట. వీళ్ళ గురించి మనం మొత్తం చూసాం కదమ్మా. అండ్ ఇప్పుడు రీసెంట్గా పాండమిక్ సిచ్యువేషన్స్లో వీళ్ళు చాలా వర్స్ట్ క్రైసిస్ అనేది ఫేస్ చేయడం అనేది జరిగింది కదా. సో ఈ వర్స్ట్ క్రైసిస్ నుంచి బయటికి రావాలని చెప్పేసి ఈ శ్రమ్ పోర్టల్లో మనం ఏం చేస్తున్నాము, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే స్కీమ్ తీసుకొచ్చాము. ఏంటి అంటే ఒకవేళ ఈ 2 lakhs కానీ 1 lakh కానీ అమౌంట్ కావాలి అంటే వాళ్ళు మొత్తం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లోనే పడిపోతాయి. ఈ 12 digit యూనిక్ కోడ్ ఉంది కదమ్మా, దీనికి లింక్ అవుతూ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఉంటుంది, దాంట్లో ఉంటుందన్నమాట. సరే, 12 lakhs అనేది ఏ స్కీమ్ కాదు, డైరెక్ట్గా ఉంటుందా అంటే ఒక్కసారి ఇది మనకి జనరల్గా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అంటే ఏంటిది, ఇదొక ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. యాక్సిడెంట్ అయితే, డెత్ అయితే 2 lakhs, పర్మనెంట్ డిజబిలిటీ అయితే 1 lakh ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ నుంచి దీంట్లోకి వెళ్తుంది అనమాట. ఈ యూనిక్ ఐడి కోడ్స్తో డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వాళ్ళ అకౌంట్స్లోకి అమౌంట్ అనేది వేసేస్తే వాళ్ళు అటు ఇటు తిరగాల్సిన అవసరం కూడా ఉండదు అని చూస్తామన్నమాట. అయితే ఇదే కొంత టైం కాబట్టి మనం గవర్నమెంట్ ఇంకేదైనా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్కి స్కీమ్ తీసుకొచ్చిందంటే ఆ స్కీమ్ నేమ్స్ నేను చెప్తానమ్మా. ఆ స్కీమ్ నేమ్స్లో మీకు ఒక వర్క్ ఇస్తాను, దాని గురించి మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా, టేక్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి స్కీమ్స్ అనమాట. ఫస్ట్ స్కీమ్ ఏంటి, ప్రధాన్ మంత్రి
శ్రమ్ యోగి మాన్ధాన్. ఓకే, ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ధాన్, తర్వాత ప్రధాన్ మంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన, ప్రధాన మంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన. అండ్ థర్డ్ వన్ పిఎం స్వానిధి అనే స్కీమ్ రావడం జరిగింది. స్వానిధి, దీంట్లో 10,000 రూపీస్ ఇస్తారనమాట. మైక్రో క్రెడిట్ స్కీమ్ అంటాం. ప్రధాన మంత్రి స్వానిధి స్కీమ్ అనేది వచ్చింది. ఆ తర్వాత మనం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది తీసుకొచ్చాము. ఆ తర్వాత ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే స్కీమ్ కూడా తీసుకొని రావడం వచ్చింది. ఓకే, సో మీరు దీంట్లో ఏం చేస్తారంటే ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన స్కీమ్ గురించి చెక్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. ఓకేనా? సో ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన అనేది పెట్టండి. ఈ స్కీమ్స్ అన్నీ కూడా మనం జనరల్గా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్కి ప్రత్యేకంగా వీళ్ళకి బెనిఫిట్ తీసుకొని రావాలి అని చెప్పేసి మనం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సరే, ఈ స్కీమ్స్ గురించి ఇవన్నీ ఎక్కడ ఒకవేళ మీరు చెప్తారు అంటే మనం చెప్పాం కదమ్మా కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ అనేసి. దాంట్లో మనము ఎప్పుడైతే యోజన కురుక్షేత్ర కవర్ చేసినప్పుడు చాలా స్కీమ్స్ అనేవి వస్తాయమ్మా. అక్కడ మనం స్కీమ్స్ అనేవి ఇన్ డీటెయిల్డ్గా డిస్కషన్ అనేది చెయ్యొచ్చు. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి అమ్మా, ఈ మాత్రం వరకు సరిపోతుంది. నేను కాంప్రహెన్సివ్గా డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ ఇచ్చాను. ఈ శ్రమ్ పోర్టల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా మనం అన్ని చెప్పాము. అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్కి ఇంకేమైనా ప్రత్యేకంగా స్కీమ్స్ ఉన్నాయా అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో నేర్చుకున్నాం కదమ్మా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. థర్డ్ వరల్డ్ వార్ టాక్స్ దట్ కుడ్ బి హైపర్బోల్. ఒక్కసారి చూడండి, హైపర్బోల్ అంటే నథింగ్ బట్ అతిశయోక్తి అని అంటాం కదమ్మా తెలుగులోని. సో అంటే అటువంటివి అవ్వదు అని కూడా జనరల్గా చెప్తామన్నమాట. సో ఇక్కడ థర్డ్ వరల్డ్ వార్ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో అది ఒక అతిశయోక్తి లాంటిది, అదొక అన్అచీవబుల్, అసలు ఎవరు కూడా చెయ్యరు అని చెప్తున్నారనమాట. ఓకేనా? సో దీని గురించి ఒక్కసారి చూడండి అమ్మ బ్యాక్గ్రౌండ్ అంతా. రష్యాకి ఉక్రెయిన్కి వార్ అనేది స్టార్ట్ అయింది. ఏమంటున్నాం జనరల్గా రష్యన్ అగ్రెషన్ అని చూసామన్నమాట. రైట్, రష్యన్ అగ్రెషన్. రష్యా ఉక్రెయిన్ మీద దండయాత్ర అనేది స్టార్ట్ చేసింది, అంటే వార్ అనేది స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు రీసెంట్గా ఏం చూసాం, చాలా వరకు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు రష్యా మీద శాంక్షన్స్ వేయడం చేశారు, కానీ ఉక్రెయిన్కి ఎటువంటి సపోర్ట్, మిలిటరీ సపోర్ట్ కానీ ఇవ్వలేదు. బట్ రీసెంట్గా చూస్తే ఏమైంది, ఉక్రెయిన్ వాళ్ళు చాలా సీరియస్గా రష్యన్ మిలిటరీని స్టాప్ చేస్తున్నారు, రెసిస్టెన్స్ చేస్తున్నారు అనమాట. ఈ టైంలో జనరల్గా మనం ఏం చూస్తామంటే ఉక్రెయిన్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి యుఎస్ ఇంకా నాటో మెంబర్స్ అందరూ కూడా డిసైడ్ అవ్వడం జరిగింది. డిసైడ్ అయ్యి ఇప్పుడు ఆర్మ్ సపోర్ట్ అనేది ఉక్రెయిన్కి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు జాయిన్ అవుతున్నారని చూసారో రష్యా వెంటనే డైలాగ్ అనేది వేసింది అనమాట. ఏంటని, ఎస్ పాసిబిలిటీ ఆఫ్ థర్డ్ వరల్డ్ వార్ అనేది ఖచ్చితంగా పోకపోలేదు అని. థర్డ్ వరల్డ్ వార్ అయ్యే ఛాన్స్ అనేది మిస్ అవ్వకన్నా లేదు, ఖచ్చితంగా థర్డ్ వరల్డ్ వార్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ న్యూక్లియర్ వార్ కూడా అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఎందుకు, ఇప్పుడు రష్యా అనేది ఒక పవర్ఫుల్ కంట్రీ, ఇంతవరకు యుఎస్ కానీ నాటో కానీ లేదు. బట్ యుఎస్ఏ నాటో వాళ్ళు ఏం చెప్తున్నారనమాట, మేము రష్యన్ అగ్రెషన్ని ఖండిస్తున్నాము, ఉక్రెయిన్ ఏదైతే చేస్తుందో చాలా సపోర్టివ్గా చేస్తుంది, సో దానికి హెల్ప్ చేయడానికి మేము వచ్చాము. రష్యా అనేది లీథల్ వెపన్స్ అంటే చాలా డేంజరస్ వెపన్స్ అనేవి వేస్తూ ఉక్రెయిన్ ఈస్టర్న్ పార్ట్ని, డోన్బాస్ రీజన్స్ని ఇండిపెండెంట్ చేసేసింది. అండ్ సదరన్ రీజన్స్, ఓకే, ఈ కేవ్ కానీ ఈ మరిపోల్ రీజన్స్ కానీ ఏవైతే బ్లాక్ సీకి టచ్ అవుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఆక్యుపై చేయడం జరిగింది. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఉక్రెయిన్ చాలా మేజర్ రెస్పాన్స్తో ఉండడం అనేది జరిగింది. సో ఇటువంటి టైంలో ప్రతి ఒక్కరూ కూడా వరల్డ్లో ఉన్న వాళ్ళు హెల్ప్ చేయాలి, అండ్ మేము కూడా ఉక్రెయిన్కి హెల్ప్ చేస్తాము అని చెప్పింది. దాన్ని చూసి రష్యా ఇవన్నీ చెప్పింది అనమాట. థర్డ్ వరల్డ్ వార్ ఛాన్సెస్ ఉన్నాయి, న్యూక్లియర్ వార్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు జనరల్గా ఏం చెప్పిందంటే నాటో అనేది డైరెక్ట్గా రష్యాతో వార్ చేయడానికి సిద్ధమవుతుంది త్రూ ఇట్స్ ప్రాక్సీస్, అంటే నథింగ్ బట్ ఉక్రెయిన్ కానీ మిగిలిన కంట్రీస్ సపోర్ట్ తీసుకొని అట్లా చేద్దాం అనుకుంటుంది. ఒకవేళ మీరు యుద్ధమే స్టార్ట్ చేస్తే వార్ అని మీరు అన్నారు అంటే నేను కూడా ఖచ్చితంగా వార్ అనే అంటాను, వార్ మీన్స్ వార్ అనే అంటాను అని క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా క్లియర్గా చూడాలి. నాటో కంట్రీస్ వాళ్ళు కూడా
నాటో వాళ్ళు కూడా రిటర్న్లో ఏం చెప్పారు, ఎస్ మేము కూడా న్యూక్లియర్ మిసైల్స్ అనేవి యూజ్ చేస్తాం వాళ్ళు ఓపెన్ చేస్తే. అండ్ రష్యా కూడా ఏం చెప్పింది, మీరు న్యూక్లియర్ మిసైల్స్ ఓపెన్ చేసినప్పటికీ మేము హైపర్సోనిక్ మిసైల్స్ అండ్ న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా చాలా సీరియస్ లెవెల్స్లోనే యూజ్ చేస్తాము అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు ఆథర్ ఏం చెప్తున్నారంటే న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఇప్పుడు రష్యా అనేది ఓపెన్ చేయకపోవచ్చు అని జనరల్గా చూస్తామన్నమాట. ఎందుకు న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయకపోవచ్చు అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే 1945 టైంలోని యూజ్ చేయడం జరిగిందో అప్పుడు చాలా ఎంత లార్జ్గా డిస్ట్రక్షన్ అయ్యింది మనం చూసాము. జపాన్ మీద 1945లో వేసిన తర్వాత ఖచ్చితంగా మనం చూసామన్నమాట. ఏంటి ఇంత దారుణంగా డిస్ట్రక్షన్ జరిగింది అని చూసిన తర్వాత ప్రతి కంట్రీ కూడా తన సేఫ్టీ గురించి న్యూక్లియర్ వెపన్స్ అనేది పెంచుకోవడం జరిగింది తప్ప ఇంకే దానికి కూడా కాదు అని మనం జనరల్గా చూస్తామన్నమాట. ఎస్, నాటో కూడా ఇప్పట్లో ఇటువంటి వార్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకోవట్లేదు. సో ఇక్కడ జనరల్గా మనం ఏం చూస్తాం, ఈ థర్డ్ వరల్డ్ వార్ అనే కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా అవ్వకపోవచ్చు. అండ్ ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏదైతే ఉందో అది జనరల్గా జరగదు. ఎందుకంటే దీన్ని మనం న్యూక్లియర్ ర్యాట్లింగ్ అని అంటాము, న్యూక్లియర్ ర్యాట్లింగ్ అని అంటామన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడేంటి, అప్పుడైతే కేవలం యుఎస్ దగ్గరే ఉంది, ఇప్పుడైతే యుఎస్ దగ్గర అండ్ యుఎస్ఎస్ఆర్ దగ్గర రష్యా దగ్గర ఉన్నది అండ్ నెక్స్ట్ చైనా దగ్గర ఉన్నది. ఒకవేళ ఎవరు స్టార్ట్ చేసినా కూడా ఖచ్చితంగా అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. న్యూక్లియర్ వార్ చేశాము అంటే ఖచ్చితంగా ఎవరు కూడా విన్నర్స్ అనేవాళ్ళు ఉండరు, లూజర్స్ అనేవాళ్ళు ఉండరు. విన్ అయిన వాడు కూడా కోల్పోతాడు, లూజ్ అయిన వాడు కూడా కోల్పోతాడు. ఇద్దరి మధ్యన అసలు డిఫరెన్స్ అనేది ఉండదు. అది కేవలం న్యూక్లియర్ వేస్ట్ మాత్రమే మిగులుతుంది. అంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది తప్ప విన్ అయిన వాడికి సంపాదించడానికి ఏమీ కూడా ఉండదు. సో అందుకనే ఖచ్చితంగా థర్డ్ వరల్డ్ వార్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు అని చెప్తున్నారనమాట. అండ్ యుఎస్ఏ కొన్ని డైలాగ్స్ వేస్తుంది, అమెరికాని మళ్ళీ గ్రేట్ చేస్తాము అనేసి. అండ్ రష్యన్ ఎంపైర్ అనేది ఈవిల్ ఎంపైర్, అటువంటిది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మనందరం కూడా కలిసి ఉండాలని చెప్పేసి అమెరికా అనేది చెప్తుంది. బట్ ఇవేవి కూడా రష్యా పట్టించుకోదు. ఎందుకంటే ఆల్ దీస్ థింగ్స్ విల్ లీడ్ టు అల్టిమేట్ డిస్ట్రక్షన్. కాబట్టి కేవలం యూరోప్ కన్సర్న్ కూడా ఏంటి అంటే కరోనా వచ్చిన తర్వాత అసలు గ్రోత్ అనేది ఈయూలో యూరోపియన్ యూనియన్లో అసలేమీ కూడా జరగలేదు. రష్యా ఉక్రెయిన్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. యుయు మొత్తానికి బ్రెడ్ బాస్కెట్ కంట్రీస్ అని ఈ రెండింటిని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వీట్ సప్లైస్ EU మొత్తానికి కూడా ఉక్రెయిన్ అండ్ రష్యా మాత్రమే సప్లై చేస్తుంది. అండ్ రష్యా నుంచి మేజర్ ఆయిల్ సప్లైస్ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత ఇప్పుడిప్పుడే మొత్తం చేంజ్ అవుతుంది అన్న టైంలో ఈ వార్ వల్ల మొత్తం గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా తగ్గడం అనేది జరిగింది అనమాట. గ్రోత్ 4.7% EU పెరుగుతుందంటే అది తగ్గి 3%కి రావడం అనేది జరిగింది. 4.7% నుంచి 3% రావడం జరిగింది. అండ్ ఉక్రెయిన్ నుంచి మనకి నియాన్ ప్రొడక్షన్ అనేది గ్లోబ్ మొత్తంలో 50% అంతా కూడా ఉక్రెయిన్లోనే ఉన్నది. నియాన్ ప్రొడక్షన్ 50% ఉక్రెయిన్లో ఉన్నదనమాట. ఈ నియాన్ అనేది చిప్స్లో యూజ్ చేస్తారు. సో ఒకవేళ ఇది ఇబ్బంది పెడితే చిప్స్లో షార్టేజ్ వస్తుంది అని కూడా చూస్తామన్నమాట. ఓకేనా. టైనీ పీసెస్ ఆఫ్ సిలికాన్ కూడా మనము జనరల్గా చూస్తాము. వరల్డ్ వార్ అనేది ఈ ఇష్యూస్ అన్నిటితోనే లింక్ అయి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా జరగదు అని చెప్తున్నారనమాట. ఓకేనా. అండ్ చూడండి, ఆల్రెడీ ఇప్పటికే రష్యా ఎప్పటి నుంచో వార్ చేస్తుంది. సో అది చాలా వరకు లాస్ అనేది జరిగింది అనమాట. సో ఇటువంటి టైంలో మరింక దీన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది దానికి ఇష్టం లేదు. రష్యా మెయిన్ కన్సర్న్ అంతా కూడా ఉక్రెయిన్ అనేది నేటోలో జాయిన్ అవ్వకూడదని. బట్ నేటో క్లియర్గా చెప్పేసిందిగా ఉక్రెయిన్ మేము జాయిన్ చేయించుకోమని. సో అందుకనే ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్యుపై చేయాలి అని రష్యాకి ఇప్పుడు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి జనరల్గా చూస్తామన్నమాట. అయితే ఇప్పుడు జనరల్గా ఆథర్ ఏం చెప్తున్నారంటే, సో ఇప్పుడు జనరల్గా ఒక సాఫ్ట్వేర్ అప్రోచ్ అనేది ఉంటే మంచిది. ఆల్రెడీ ఫ్రాన్స్లో ఎలక్షన్స్ జరిగింది, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మారాడు. సార్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్కి దీనికి సంబంధం ఏంటి అంటే యూరోపియన్ యూనియన్లో ఫ్రాన్స్ అనేది ఒక పవర్ఫుల్ కంట్రీ. ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ గెలిచాడంటే అతను ఒక పవర్ఫుల్ లీడర్. సో ఈ పవర్ఫుల్ లీడర్స్ అందరూ కూడా కలిపి వచ్చి రష్యాతో స్మూత్గా మాట్లాడి అండ్ యూరోప్లో ఏదైతే జరుగుతుందో దాన్ని అంతటినీ ముందుగానే ఆపితే మొత్తం వరల్డ్ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా. ఎస్. సో ఇది అమ్మ ఆర్టికల్. మనకి దీనికన్నా దీంట్లో డిస్కస్ చేయాల్సింది ఏమీ లేదు. ఇంపార్టెంట్ వరకు కూడా ఎగ్జామినేషన్ వరకు మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. ఫండింగ్ గోస్ హాంట్ ఇండియన్ సైన్స్. ఇండియన్ సైన్స్ అనేది
జనరల్గా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట సైన్స్ టాపిక్. బట్ ఈ ఫండింగ్ ఎప్పుడైతే మిస్ అయిందో ఇండియన్ సైన్స్ అనేది చాలా లోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారనమాట. చాలా స్టాటిస్టిక్స్ డేటా అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడండి అమ్మా, ఇక్కడ ఆర్టికల్ ఎట్లా ఓపెన్ చేస్తున్నారంటే సైన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా ఎట్లా జరిగేది అంటే సైన్స్లో మన జనరల్గా ప్రజలు ఎవరైతే ట్రూత్ని సీక్ చేయాలి అనుకున్నారు వాళ్ళు మాత్రమే ఇట్లాగా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో అందరూ కూడా వచ్చేవారు కాదు. చాలామంది అప్పుడు ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళంతటి వాళ్ళే ఫండింగ్ అనేది పెట్టుకొని రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. బట్ ఇప్పుడు గ్లోబలైజ్డ్ వరల్డ్ అయిపోయిన తర్వాత కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళు సోషల్ అడ్వాన్స్మెంట్ గురించి, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ గురించి గవర్నమెంట్స్ హై అమౌంట్స్ అనేవి ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అండ్ ఇండియా కూడా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు ఇండియా ప్రస్తుతానికి ఎంత ఇన్వెస్ట్ చేస్తుందో ఒక్కసారి చూడండి అమ్మా. R&D ఎక్స్పెండిచర్ అనేది చాలా తక్కువ ఉందనేది చూస్తాం. ఎంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇండియాలో ఎక్కువ శాతం ప్రైవేట్ పీపులే చేస్తున్నారు తప్ప గవర్నమెంట్ ఫండింగ్ అనేది చాలా తక్కువ. ప్రైవేట్ పీపుల్ ఎక్కువ చేస్తున్నారు, గవర్నమెంట్ ఫండింగ్ మాత్రం చాలా తక్కువ అని చూస్తాం అనమాట. అండ్ ఇప్పుడు కూడా జనరల్గా చూస్తే ఇండియన్ గవర్నమెంట్ ఎంత చేస్తుంది? 0.6 to 0.8% ఆఫ్ జీడిపి మాత్రమే చేస్తుంది. ఇది వరల్డ్ లెవెల్లో యావరేజ్ ఎంత అంటే 1 to 3%. వరల్డ్ లెవెల్లో కూడా జనరల్గా 1 to 3% అనేది ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే ఇండియాలో 0.6 to 0.8 అనేది ఉంది. ఇండియా, USA, చైనా, జపాన్, EU, సౌత్ కొరియా ఈ కంట్రీస్ అన్నిటితో అసలు దగ్గరకు కూడా రాదు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే USA uses 25% ఆఫ్ జీడిపి ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అండ్ చైనా చూస్తే 23% అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఖర్చు పెడుతుంది. బట్ ఇండియా చాలా తక్కువ ఖర్చు పెడుతుంది. అండ్ జనరల్గా చూస్తే కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సైజ్ అండ్ పాపులేషన్లో చూస్తే మనకి రీసెర్చర్స్ అనేవాళ్ళు డేటా అనేది వరల్డ్ బ్యాంక్ ఇవ్వడం జరిగిందమ్మా. ఒక్కసారి చూడండి, రీసెర్చర్స్ పర్ మిలియన్ అంటే 10 lakh మెంబర్స్కి. ఓకే, 10 lakh మెంబర్స్కి ఎంతమంది రీసెర్చర్స్ ఉన్నారు అని మనం చూస్తే ఇజ్రాయెల్ చూస్తే 8,342 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఒకసారి చూడండి స్వీడన్లో 7,597 మెంబర్స్ ఉన్నారు. అండ్ సౌత్ కొరియాలో 7,500 మెంబర్స్ ఉన్నారు. బట్ ఇండియాలో ఎంతమంది ఉన్నారు? ఇండియాలో కేవలం 255 మెంబర్స్ మాత్రమే రీసెర్చర్స్ పర్ 10 lakhsకి ఉన్నారు. అంటే ఎంత తక్కువలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి అని కూడా చెప్తున్నారనమాట. అండ్ దీనికి కారణం చాలా విధమైన రీజన్స్ అనేది అవ్వచ్చు. అయితే ఫండింగ్ కూడా ఎట్లా ఉందో చూడండి అమ్మా. రీసెర్చ్ ఫండింగ్ మీద మనకి జనరల్గా రీసెర్చ్ ఫండింగ్లో అమౌంట్స్ అనేవి అట్లాగా కన్సిస్టెంట్గా డౌన్ ట్రెండింగ్లోనే ఉంటుంది. అంటే ఒక ఇయర్ 10,000 crores ఇస్తే నెక్స్ట్ ఇయర్ 9,500 crores, నెక్స్ట్ ఇయర్ 9,400 crores అలాగే రీసెంట్గా డౌన్ ట్రెండ్లోనే ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది అమౌంట్స్ అన్నీ కూడా DRDO అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ అటామిక్ ఎనర్జీకే వెళ్తున్నాయి. సో ఏంటి, కేవలం 30% ఆఫ్ అమౌంట్ మాత్రమే ఎవరికి వెళ్తుందమ్మా? ఆర్గనైజేషన్స్ చూడండి, రాస్తాను. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ICAR అంటాము. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలజికల్ టెక్నాలజీ, అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసే ఇన్స్టిట్యూట్స్ అనమాట. వీటన్నిటికీ కూడా అమౌంట్ అనేది 30% మాత్రమే వెళ్తుంది అవుట్ ఆఫ్ 100%. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి వెళ్తుంది. సో ఓవరాల్గా చాలా డ్రాప్ అనేది మనం ఎక్స్ట్రీమ్గా చూస్తున్నాము అని చెప్తున్నారనమాట. అండ్ జనరల్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి బడ్జెట్లో ఎంత ఇవ్వడం జరిగింది? సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి 14,217 crores మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్ కన్నా 4% అనేది డ్రాప్ అనేది చెప్తున్నాం అనమాట.
ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి తక్కువ వచ్చిందంటే ఖచ్చితంగా దానికి రిలేటెడ్ అయిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కూడా ఓవరాల్ అమౌంట్ అనేది జనరల్గా తగ్గిపోతుంది. అండ్ మనము ఫండింగ్ ట్రెండ్ చూస్తే నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అనేవి పెరుగుతున్నాయి, కాలేజెస్ అనేవి పెరుగుతున్నాయి, బట్ ఫండింగ్ అనేది తగ్గిస్తున్నాము లేదంటే సేమ్ ఉంచుతున్నాము అనమాట. ఇంతవరకు ఒక 500 యూనివర్సిటీస్ ఉండేవి 1000 యూనివర్సిటీస్ అయ్యాయంటే ఖచ్చితంగా ఫండింగ్ అనేది పెంచాలి. లేదు సేమ్ ఫండింగ్ ఇచ్చినా కూడా అది కనీసం కూడా సరిపోదు అని చూస్తున్నాం అనమాట. ఓకేనా. బడ్జెట్ కేవలం ఎంత ఇవ్వడం జరిగింది రీసెంట్ యూనివర్సిటీస్కి? 10,000 crores మాత్రమే ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్గా కూడా ఇవన్నీ చూసి గవర్నమెంట్ అనేది ఒక డెసిషన్కి వచ్చిందనమాట. ఏంటి, మనము నేషనల్ 2022 బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేద్దాము. దీని పేరు ఎన్ఆర్ఎఫ్, గుర్తుంచుకున్నామా? నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ఎన్ఆర్ఎఫ్ అనేది స్టార్ట్ చేద్దాం. దీని నుంచి మనం గ్రౌండ్ బ్రేకింగ్ చేంజ్ అనేది చేద్దాము, అమౌంట్స్ అనేవి ఎక్కువ ఇద్దాము. సమ్ 10,000 crore దాకా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి ఇద్దాము. దాని నుంచి వేరియస్ పాలసీస్ వెళ్తుంది. ఎందుకంటే మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా అమౌంట్స్ అనేవి ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది అని జనరల్గా చూస్తున్నాం అనమాట. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏం చెప్పారు? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఖచ్చితంగా మేము ఎక్కువ ఇస్తాము అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ ఎన్ఆర్ఎఫ్ ఇంపార్టెన్స్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే దీని నుంచి మనం చాలా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాము. రీసెంట్గా వాళ్ళు 4,000 crores పెట్టి మనము డీప్ ఓషన్ మిషన్ ఎక్స్ప్లోరేషన్ కూడా చేద్దాము అని చెప్తున్నారు అనమాట. డీప్ ఓషన్ రీసెర్చ్ చేస్తాము అండ్ ఆ తర్వాత బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి దీన్ని యూజ్ చేద్దాము. బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఓకే. అండ్ ఆ తర్వాత వైరలాజికల్ రీసెర్చ్ కూడా ఎస్టాబ్లిష్ చేద్దాము. వైరలాజికల్ రీసెర్చ్ బేసెస్ ఎస్టాబ్లిష్ చేద్దాము. ఆ తర్వాత హైడ్రోజన్ మీద కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి హైడ్రోజన్ రీసెర్చ్ కూడా చేద్దాము. ప్లాన్డ్ అటానమస్ బాడీస్ని పెట్టి చేద్దాము అని అనుకుంటున్నారనమాట. సో దీంతో ఏమవుతుంది, నాలెడ్జ్ అనేది డెమోక్రటైజ్ అవుతుంది. ఇది మెయిన్ టాపిక్ అనమాట. నాలెడ్జ్ అనేది డెమోక్రటైజ్ అవుతుంది అంటే ఇక్కడ చూసారు కదమ్మా, రీసెర్చ్ అనేది ఎన్విరాన్మెంట్లో పెడుతున్నాం, బయోడైవర్సిటీలో పెడుతున్నాం, వైరలాజికల్ రీసెర్చ్ పెడుతున్నాం, హైడ్రోజన్ రీసెర్చ్ పెడుతున్నాం. సో దీంట్లో మనకి నాలెడ్జ్ బేస్ అనేది డెమోక్రటైజ్ అవుతుంది అనమాట. దీంతో ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళు ఫుల్ పొటెన్షియల్లో వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫీల్డ్స్లో ఎక్సలెన్స్ చూడడానికి సరిపోతుంది అనమాట. మనము ఏమాత్రం కూడా బ్యూరోక్రటిక్ బ్యారియర్స్ లేకుండా పెట్టాము అంటే ఖచ్చితంగా ఇది గ్రో అవుతుంది. ఇండియా అనేది ఖచ్చితంగా తన రీసెర్చ్ ఏదైతే చేస్తుందో 1% ఆఫ్ జీడిపి కనుక అమౌంట్స్ అనేవి తీసుకెళ్ళకపోతే ఫ్యూచర్లో మన ఇండియా నుంచి ఏ రోల్ కూడా ఉండదు అని చెప్తున్నారనమాట. అండ్ సర్బ్ అనే బాడీ ఉంటుందమ్మా మనకి, సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అనమాట. ఓకే, దీనికి హయ్యర్ రోల్ అనేది ఇవ్వాలి. సైంటిఫిక్గా జనరల్గా ఎక్స్ప్లోరేషన్స్ అన్నీ కూడా ఇది చేస్తుంది. సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అనమాట. దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి R&D ఈకోసిస్టమ్ మొత్తం డైనమిక్ చేసి ఓవరాల్గా ఇంటిగ్రేట్ చేస్తేనే మనము పవర్ఫుల్ రిజల్ట్స్ అనేవి చూస్తాము అని కూడా జనరల్గా చూస్తామన్నమాట. ఓకేనా. ఎస్, ఇది అమ్మ ఆర్టికల్. మనము నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తాం. చూడండి, దీన్ని మనం కాంప్రహెన్సివ్గా ఎగ్జామ్ ఓరియంటెడ్లో పెట్టడం అనేది జరిగింది కాబట్టి ఇది మాత్రం సరిపోతుంది. మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి అమ్మా, ది ఇన్విగరేటింగ్ ది ఆయుష్ ఇండస్ట్రీ. మనకి ఆయుష్ సెక్టర్ అనేది ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా, ఒకసారి జాగ్రత్తగా చూడండి అనమాట. ఇక్కడ జనరల్గా గ్లోబల్ మార్కెట్ మొత్తం కూడా హెర్బల్ మెడిసిన్స్ అంటే నథింగ్ బట్ నేచర్ నుంచి తయారు చేసే మెడిసిన్స్ వాల్యూ అనేది యూసేజ్ అండ్ డిమాండ్ అనేది పెరగడం జరిగింది. 2020లో ఈ మార్కెట్ ఎంత ఉన్నది? $657 బిలియన్ అనేది ఉన్నది. $657 బిలియన్ అనేది ఉన్నది. ఇప్పుడు ఇది 2022లో ఎంత అయింది? $746 బిలియన్ అనేది అయ్యింది 2022లోనే. ఓకే, 2 ఇయర్స్లోనే ఎంత పెరిగిందో చూడండి అమ్మా. అండ్ జనరల్గా చూస్తే చైనాలో కూడా, చైనాలో ట్రెడిషనల్ మెడిసిన్స్ ఉంటాయి కదమ్మా. 2018లో $37 బిలియన్ మార్కెట్ ఉండేది. ఇప్పుడు ఎంత ఉందంట అది మార్కెట్ అనేది? అది ఇంచుమించు 2022లో 2 times అనేది పెరగడం జరిగింది అని చెప్తున్నారనమాట. అండ్ ఎందుకు దీనికి కారణం అంటే చైనాలో దాన్ని TCM అంటాము, అంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్.
మెడిసిన్. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అనేది మనం చూస్తాము. ఈ టీసీఎన్ మార్కెట్ ఎంత వెళ్తుంది? సో ఇదంతా కూడా ఎక్స్పెక్ట్ చేశారు. 1982లోనే టీసీఎంకి యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. చైనా మొత్తంలో కూడా టీసీఎం యూజ్ చేయొచ్చు. హెల్త్ పాలసీస్లో ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అప్పుడు ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే ఖచ్చితంగా వెస్టర్న్ కంట్రీస్ మెడిసిన్స్ కన్నా ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అంటే ఏ కంట్రీలో ఆ కంట్రీ ట్రెడిషనల్ మెడిసిన్స్ ఉంటే అవన్నీ కూడా తక్కువ రేట్లకు దొరుకుతాయి. పూర్ పీపుల్కి ఇబ్బంది ఉండదు. వీళ్ళు ఏం చేశారంటే ట్రెడిషనల్ మెడిసిన్స్తో పాటు మోడర్న్ మెడిసిన్స్ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. అంటే రెండింటిని సేమ్ రూఫ్లో పెట్టడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఇండియాలో ఎటువంటి పిక్చర్ చోటు చేసుకుందో చూడండి అమ్మా. ఇండియాలో మనకి నేషనల్ ఆయుష్ మిషన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ ఆయుష్ మిషన్. ఈ నేషనల్ ఆయుష్ మిషన్ ఎక్కడ ఉంటుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనమాట. దీని మెయిన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే కాస్ట్ ఎఫెక్టివ్ సర్వీసెస్ ఇవ్వడం. కాస్ట్ ఎఫెక్టివ్ సర్వీసెస్ దీని ఆబ్జెక్టివ్స్ అనమాట. కాస్ట్ ఎఫెక్టివ్ సర్వీసెస్ ఇవ్వడం, ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నదో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పెంచడం. ఓకే. అండ్ నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ డ్రగ్స్ చూడడం. క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ డ్రగ్స్ చూడడం. అండ్ జనరల్గా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి సస్టైనబుల్గా అవైలబుల్గా ఉంటున్నాయో లేదో చూడడం. సస్టైనబుల్ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్. ఇవన్నీ కూడా నేషనల్ ఆయుష్ మిషన్ ఆబ్జెక్టివ్స్. ఓకేనా. ఇది జనరల్గా దీని మార్కెట్ అనేది 2 years బ్యాక్ 18 బిలియన్ అనేది ఉంది. $18 బిలియన్ ఉన్నది. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఇది ఖచ్చితంగా $23 బిలియన్కి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇండియాలో కూడా వీటి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఈ సెక్టర్ లాస్ట్ 6 yearsలో అట్లీస్ట్ యావరేజ్గా 17% గ్రోత్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. అంటే 17% అనేది తక్కువ కాదు కదమ్మా. ఈ యొక్క ఫీల్డ్లో ఎంత పెరుగుతుంది అంటే చాలా డిమాండ్ అనేది ఉన్నది అని చెప్తున్నారు అనమాట. అండ్ అదే టైంలో మనము ప్లాంట్స్ నుంచి యూజ్ చేసే డెరివేటివ్స్ కానీ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ హెర్బల్ ప్లాంట్స్ గ్రోత్ కానీ అన్నీ కూడా అట్లీస్ట్ 15% గ్రోత్ రేట్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. అండ్ ఒక్కసారి చూడండి, ఈ నేషనల్ ఆయుష్ మిషన్లో మనకి మెడిసినల్ ప్లాంట్స్ అనేది ఉన్నది. మెడిసినల్ ప్లాంట్స్ దీంట్లో మనం మెడిసినల్ ప్లాంట్స్కి ప్రయారిటైజ్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్లాంట్స్ అనేవి ఫార్మర్స్ వాళ్ళు కల్టివేట్ చేస్తున్నారు. మనం ఎంకరేజ్ చేసాము. బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసాము ఫార్మర్స్కి. బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఆ ఫస్ట్ టైం ప్రొవైడ్ చేసే హెర్బల్ మెడిసిన్ రూట్ సిస్టమ్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్వర్డ్ లింకేజ్ ఎస్టాబ్లిష్ చేసాం. ఫార్వర్డ్ లింకేజ్ ఎస్టాబ్లిష్ చేసాం. ఫార్వర్డ్ లింకేజ్ అంటే ఒకసారి పంట చేతికొచ్చిన తర్వాత దాన్ని గవర్నమెంటే కొంటుంది. అండ్ ఆ తర్వాత దానికి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ చేసాము. పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే ప్రాపర్గా స్టోర్ చేయడం కానీ ప్రాపర్ ప్రైసెస్ కనుక్కోవడం కానీ అవన్నీ కూడా చేసాము. అండ్ ఆ తర్వాత ప్రైమరీ ప్రాసెసింగ్ కూడా చేసాము. ప్రైమరీ ప్రాసెసింగ్ అంటే క్లీనింగ్ చేయడం కానీ కవర్స్లో నీట్గా ప్యాక్ చేయడం కానీ బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇవన్నీ చేసాము. అండ్ ఆ తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా చేసాము. ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి తీసుకెళ్ళడం కానీ అవన్నీ కూడా చేసాము. కల్టివేషన్ చేస్తున్న ప్లాంట్స్కి సబ్సిడీస్ ఎంతెంత ఇస్తున్నామో చూడండమ్మా. సబ్సిడీస్ అనేవి 30%, 50%, కొన్ని అయితే ఏకంగా 75% దాకా సబ్సిడీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఈ కాస్ట్స్ కూడా చాలా తక్కువ అవుతుందని చూసాం. రీసెంట్గా చెక్ చేస్తే ఇండియాలో నియర్లీ 56,000 హెక్టేర్స్ 56,396 హెక్టేర్స్లో
టోటల్గా మనం ఈ మెడిసినల్ ప్లాంట్స్ అనేవి గ్రో చేస్తున్నామని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ చెప్తుంది అనమాట. బట్ మనకి ఇంకా చాలా స్కోప్ ఉంది అని చెప్తున్నాను అనమాట. మెడిసినల్ ప్లాంట్స్లో చూసాం కదమ్మా, బ్యాక్వర్డ్ లింకేజ్ ఎస్టాబ్లిష్ చేసాం, ఫార్వర్డ్ లింకేజ్ ఎస్టాబ్లిష్ చేసాం, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ చేసాం, ప్రైమరీ ప్రాసెసింగ్ అనేది చేసాము, అండ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా ఇన్ని ఇచ్చి మనము ఇంత చేస్తున్నాము అని జనరల్గా చూస్తున్నాము అనమాట. అండ్ మనము ఈ ఫిగర్ని ఎట్లా అయినా కూడా 75,000 హెక్టేర్స్కి తీసుకెళ్ళాలి అని మనం అనుకుంటున్నాము. సో రీసెంట్గా గవర్నమెంట్ 4,000 crore ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. 4,000 crore ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ 4,000 crore చూసి మనము ఖచ్చితంగా వీటిని ఇంకా గ్రో చేయాలి. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద హెర్బల్ కల్టివేషన్లో 4,000 crores అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇదే కాదు, మనం దీన్ని ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో, డిమాండ్ లెవెల్లో, ఫార్మర్స్ లెవెల్లో, మల్టీ డైమెన్షనల్ గ్రోత్లో దీన్ని ఇంకా పెట్టాలి అని చెప్తున్నారనమాట. ఇన్స్టిట్యూషనల్ లెవెల్ అన్నారు కదమ్మా, ఒక్కసారి ఆ ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో కూడా ఒకసారి చూడండి. జనరల్గా నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ అనేది రావడం జరిగింది. నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ అనమాట. అండ్ దీని నుంచి స్టేట్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్స్ అనేవి కూడా రావడం జరిగింది. ఈ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్లో ఎక్కడ లెవెల్ బట్టి అక్కడ వాళ్ళు ఆ హెర్బల్ ప్లాంట్ని కన్జర్వేషన్ చేస్తున్నారు, రైట్, కన్జర్వ్ చేస్తున్నారు, కల్టివేట్ చేస్తున్నారు, అండ్ R&D చేస్తున్నారు, హెర్బల్ గార్డెన్స్ క్రియేట్ చేస్తున్నారు, అండ్ నర్సరీస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఓకే, నేషనల్ మెడిసినల్ బోర్డ్ నేషనల్ లెవెల్లో చేస్తుంది, స్టేట్ మెడిసినల్ బోర్డ్ స్టేట్లో చేస్తుంది అని జనరల్గా చూస్తున్నాం అనమాట. సో మనము టు డేట్ మనం మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అని అంటాము. ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్ అంతటినీ కూడా మనం ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అంటాము. వీటన్నిటినీ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి HSN కోడ్ అంటాము, హార్మోనైజ్డ్ సిస్టమ్ కోడ్ అని అంటాము. ఈ HSN కోడ్స్ కూడా దానికి ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనేవి ఇండియాలోనే కాదు గ్లోబల్ లెవెల్లో కూడా ఉన్నది. మనం రీసెంట్గానే గుజరాత్ జామ్నగర్లో WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్స్ అనేది హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్ చేశాము. అంటే మనము ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అండ్ గ్లోబల్ లెవెల్లో కూడా ఎంత దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం జనరల్గా చూస్తామన్నమాట. అండ్ జనరల్గా ఏంటి అంటే కీ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ గ్రోత్ ఏంటి అంటే మనము ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ చూస్తున్నాం కదా అని వెస్టర్న్ మెడిసిన్ సిస్టమ్ని క్లోజ్ చేయకూడదు. రెండింటిని కూడా ప్యారలల్గా చూస్తూ ప్రజలు ఏదైతే చాయిస్గా తీసుకుంటున్నారో దానికి యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. కొన్ని రోజులకి ఖచ్చితంగా ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లోకి ప్రజలందరూ కూడా వస్తారు అని చెప్పి చెప్తామన్నమాట. ఓకేనా, ఇది అమ్మ ఆర్టికల్ అంతా కూడా నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి అమ్మ, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, విల్ ట్రై టు స్ట్రెంథెన్ స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్ విత్ యూరోప్ అనేది చూస్తామన్నమాట. ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరుగుతుంది. ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ యూరోపియన్ నేషన్కి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. 3 నేషన్ యూరోపియన్ టూర్ అనేది ఇతను వేయడం జరుగుతుంది. అండ్ ఒకటి ఏంటి అంటే నార్డిక్ కంట్రీస్ అన్నీ కూడా అనమాట. మనం చూస్తాము, కంగారు పడకండి. ఇక్కడ ఇతను ఏం చెప్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, మేము కంట్రీకి అక్కడికి వెళ్తున్నాము, ఈ సిచ్యువేషన్ అనేది చాలా ఛాలెంజెస్తో కూడుకున్నది. ఇప్పుడు టైం అనేది యూరోప్లో చాలా బాగాలేదు కదమ్మా, రష్యాకి ఉక్రెయిన్కి వార్ అనేది జరుగుతుంది. అండ్ ఇటువంటి సిచ్యువేషన్స్లో మేము రిలేషన్స్ అనేవి స్ట్రెంథెన్ చేయడానికి వెళ్తున్నాము, స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్ అనేది పెంచడానికి వెళ్తున్నాము. స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్ మేము ఎప్పుడు కూడా ఇప్పుడు రష్యా కానీ ఉక్రెయిన్ ఉంటే ఇష్యూస్ అనేవి ఎట్లా వస్తున్నదంటే వెస్టర్న్ కంట్రీస్ కానీ యూరోప్ కానీ ఇండియాని ప్రెజరైజ్ చేస్తుంది. రష్యాకి నువ్వు అగెయిన్స్ట్గా వెళ్ళు, రష్యా నువ్వు చెప్తే వింటుంది, నువ్వు రష్యాకు ఒకసారి సపోర్ట్ చేయడం ఆపేసావు అంటే అప్పుడు రష్యా కూడా సైలెంట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. బట్ మనం ఏంటి, అవుట్ రైట్లీ ఉక్రెయిన్కి సపోర్ట్ చేయట్లేదు, అవుట్ రైట్లీ రష్యాని కూడా మనం ఏమీ అనడం లేదనమాట. సో ఇటువంటి టైంలో మనం ఎటువంటి డెసిషన్ తీసుకున్నా కూడా అది చాలా డేంజర్. మనము న్యూట్రల్ స్టాండ్ మాత్రమే తీసుకుంటూ యూరోప్తో స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్ అనేది మనం పెంచుకుంటాము. ఎందుకంటే యూరోప్తో మనకి చాలా మంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఈ స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్ అనేది ఇంకా బాగా పెరిగి పీస్ అండ్ ప్రాస్పరిటీని కూడా టూ నేషన్స్ మధ్యని తీసుకొస్తుంది, యూరోపియన్ యూనియన్కి ఇండియాకి తీసుకొస్తుంది అని జనరల్గా చూస్తున్నాం అనమాట. అండ్ ఫస్ట్ ఎవరిని కలుస్తామమ్మా, జర్మనీతో కలవడం అనేది జరుగుతుంది.
జర్మనీతో కలిసి ఏంటి అంటే జర్మనీతో ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్ అనేది ఉంటుంది. ఇండియన్ జర్మన్ డెలిగేషన్స్ అనేవాళ్ళు మీట్ అవుతారు అని జనరల్గా చూస్తామన్నమాట. ఈ ఎర్లీ ఎంగేజ్మెంట్స్ అనేవి చాలా స్పీడ్గానే జరిగాయి. సో నెక్స్ట్ కూడా కోఆపరేషన్ మరింత క్లియర్గా జరగాలి అని చెప్తున్నాను అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ జనరల్గా చూస్తే రష్యా వాళ్ళు ఇక్కడ జర్మనీ వాళ్ళు ముందు నుంచే ఇండియాకి చెప్తున్నారు ఏంటి, మీరు చెప్పండి రష్యాకి వైలెన్స్ అనేది ఆపమని, బట్ ఇండియా మెయింటైన్ న్యూట్రల్ పొజిషన్ ఓన్లీ అని చూస్తున్నాం అనమాట. అండ్ ఇంకేం చెప్తున్నారు, ఇండియన్ డయాస్పోరా అనేవాళ్ళు యూరోప్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఈ ఇండియన్ డయాస్పోరా వాళ్ళు చాలా లాబీ చేస్తున్నారని కూడా చూస్తామన్నమాట. అంటే ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. నియర్లీ 1 మిలియన్ ఇండియన్ ఆరిజిన్ డయాస్పోరా అనేవాళ్ళు జర్మనీలోనే ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. ఆల్ దోస్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని కూడా నరేంద్ర మోడీ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత బెర్లిన్ నుంచి జర్మనీ నుంచి ఎక్కడికి వెళ్తారు, ఇండియా నార్డిక్ సమ్మిట్లోకి వెళ్తున్నారు. ఇక్కడ ఇండియా నార్డిక్ సమ్మిట్లో ఎవరెవరిని కలుస్తున్నారమ్మా చూడండి ఒకసారి. డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్, నార్వే ఇండియా నార్డిక్ గ్రూపింగ్లోకి వెళ్ళి పోస్ట్ పాండమిక్ తర్వాత వచ్చిన ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి, లైక్ ఏంటంట క్లైమేట్ చేంజ్ కానీ, ఎకనామిక్ రికవరీ కానీ, డిజిటైజేషన్ కానీ, అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కానీ, వీటన్నిటిలో కూడా గ్రోత్ అవ్వడానికి చూడండి, క్లైమేట్ చేంజ్ కానీ, ఎకనామిక్ రికవరీ కానీ, డిజిటైజేషన్ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ గ్రోత్ కానీ, వీటన్నిటిలో కూడా చూస్తారు. అండ్ ఆ తర్వాత ఫ్రాన్స్లో రీసెంట్గా ఎలక్షన్స్ జరిగింది. ఆ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అనేవాళ్ళు మళ్ళీ రీఎలెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి అతనితో బైలేటరల్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అదే కాదు, ఇన్ జనరల్గా కూడా ఇండియాకి ఫ్రాన్స్కి చాలా బెస్ట్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నాం అనమాట. సో అందుకే ఈ టైంలో ఇంత డేంజరస్ సిచ్యువేషన్స్లో కూడా మనం ఎందుకు పెట్టడం జరిగింది అంటే ఆ కంట్రీస్తో రిలేషన్స్ అనేవి మనం స్మూత్ఫుల్గా ఉండాలి అని ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి. సో ఛాలెంజెస్ చాలా ఉన్నాయి, చాయిసెస్ కూడా ఉన్నాయి. ఈ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ త్రీ నేషన్ విజిట్ అనేది పెట్టడం జరిగింది అని. అండ్ యూరోప్లో కూడా పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఉండాలి అని చెప్పేసి మేము ఆశిస్తున్నాము అని క్లియర్గా చెప్పడం అనేది జరిగిందమ్మా. ఓకేనా. ఇది ఆర్టికల్. దీనికన్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఏం లేదు. మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి అమ్మా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇది ఇన్ జనరల్గా చూస్తాం. సౌదీ అరేబియా ఆఫర్స్ పాకిస్తాన్ $8 బిలియన్ అనేది ఫినాన్షియల్ సపోర్ట్ అనేది. ఇక్కడ జనరల్గా మనం ఏం చూస్తామంటే సౌదీ అరేబియా వాళ్ళు ఇప్పుడే కాదు పాకిస్తాన్కి ఎప్పుడూ కూడా ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మిలిటరీ సపోర్ట్ అనేది సౌదీ అరేబియాకి ఇస్తారనమాట. సార్ మిలిటరీ సపోర్ట్ ఇవ్వడం ఏంటి అంటే సౌదీ అరేబియాలో కింగ్ రూల్ అనేది ఉంటుంది. కింగ్ రూల్కి ఏముంటుంది, పోలీస్ ఫోర్సెస్ ఇవన్నీ ఉంటాయి, బట్ కింగ్ని ప్రొటెక్షన్ చేయడానికి పర్సనల్ ఆర్మ్ ఫోర్సెస్ అనేవి ఎప్పుడూ కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా రివర్స్ అయితే కింగ్కి ఎప్పుడూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు ఆ కింగ్ని ప్రొటెక్ట్ చేయడానికి స్పెషల్ ఫోర్సెస్ అనేవి ఎప్పటికప్పుడు పంపిస్తారనమాట. ఇది మిలిటరీ రిలేషన్ అని జనరల్గా చూస్తే సౌదీ అరేబియా కంట్రీ వాళ్ళు ఎప్పుడూ కూడా పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అండ్ రీసెంట్గా కూడా చూసాము పాకిస్తాన్ జనరల్గా మనం చూస్తాం ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు చేంజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ అనేవాళ్ళు రావడం జరిగింది. అతను సౌదీ అరేబియాకి వెళ్ళారు. సౌదీ కింగ్ని ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ని కలవడం జరిగింది. అతను $8 బిలియన్ దాకా సపోర్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది అనమాట. ఎందుకు, మీరు ఇప్పుడు చూస్తే రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ప్రైసెస్ అన్నీ పెరగడంతో పాకిస్తాన్ దగ్గర రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా దారుణంగా నియర్లీ $6 బిలియన్ రిజర్వ్స్ మాత్రమే వాళ్ళకి ప్రస్తుతానికి ఉన్నాయమ్మా. $6 బిలియన్ మాత్రమే ఉన్నాయి. సో ఇటువంటి టైంలో వీళ్ళు ఏమంటాం, క్యాష్ స్టార్వ్డ్ నేషన్స్ అని అంటామన్నమాట. అంటే క్యాష్ అనేది వీళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కువ కావాలి అని జనరల్గా చూస్తామన్నమాట. అండ్ వీళ్ళు ఏంటి ఎకనామిక్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఎకనామిక్ ఛాలెంజెస్ ఏంటి అంటే హై ఇన్ఫ్లేషన్ చూస్తున్నాం అక్కడ. ఓకే, హై ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అండ్ ప్రతి కంట్రీకి కూడా ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం కదమ్మా, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని. ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్తో ఏం చేస్తాం, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి యూజ్ చేస్తామన్నమాట. ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. అండ్ కంట్రీకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరిగిపోతుంది అని చూస్తున్నాం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే
బయట కంట్రీస్ నుంచి వచ్చేది ఎక్కువ ఉంది, మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళేది చాలా తక్కువ ఉందనుకోండి. బయట నుంచి 100 రూపీస్ కొంటున్నాం, మనం మాత్రం బయట వాళ్ళకి 20 రూపీస్ మాత్రమే సేల్ చేస్తున్నాం అనుకోండి. ఈ 80 రూపీస్ని డెఫిసిట్ అని అంటామన్నమాట. ఆ డెఫిసిట్ని ఎట్లా తీరుస్తాం అనేది కూడా ఉంటుందన్నమాట. అండ్ పాకిస్తాన్ వాళ్ళు రీసెంట్గా ఏమి రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు ఆయిల్ అనేది డబుల్ చేయండి, ఆయిల్ ఫెసిలిటీ అనేది డబుల్ చేయండి. అంటే ఒకసారి చూడమ్మా, ఆయిల్స్ అనేవి మీరు మాకు ఇంతవరకు $1.2 బిలియన్ వర్త్ మాత్రమే ఇచ్చేవారు, బట్ ఈ నెంబర్ని $2.4 బిలియన్కి తీసుకొని వెళ్ళండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు సౌదీ అరేబియా వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళు $3 బిలియన్ పాకిస్తాన్ వాళ్ళు సౌదీ అరేబియాకి ఇవ్వాలి, బట్ ఈ టైం లిమిట్ అనేది రోల్ ఓవర్ చేశారు. సార్ రోల్ ఓవర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, నేను ఒక ఏ దగ్గర అప్పు తీసుకొని 2022లో ఇస్తాను అన్నాను. లెట్స్ టేక్ 100 రూపీస్ అనేది 2019లో తీసుకున్నాను, అది 2022లో ఇస్తాను. బట్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఏకేం చెప్తాను, నేను ఈ అమౌంట్ని 2024లో 100 రూపీస్ ఇస్తాను, బట్ నువ్వు నాతో రిలేషన్స్ మెయింటైన్ చేయంటే ఏ యాక్సెప్ట్ చేస్తాడు. అట్లానే ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు 3 బిలియన్ అనేది ఇవ్వాలి, దాన్ని రోల్ ఓవర్ చేశారు, అంటే ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది అని జనరల్గా చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ కూడా ఏంటి అంటే ఎడిషనల్గా $2 బిలియన్ అనేది ఇవ్వాలి అని కూడా చూస్తున్నాను అనమాట. ఇదంతా కూడా పూర్తిగా క్యాష్ రూపంలో ఇస్తే అప్పుడు వాళ్ళు దానికి ఏదానికైనా కూడా యూజ్ చేయొచ్చు అని జనరల్గా చూస్తున్నాం అనమాట. ఈ రోలింగ్ ఓవర్ అనేది ఆల్రెడీ $4.2 బిలియన్ $4.2 అనేది ఎప్పటి నుంచో రోల్ ఓవర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ $3 బిలియన్ కూడా రోల్ ఓవర్ చేయమని చెప్తున్నారనమాట. అండ్ సౌదీ అరేబియా వాళ్ళు $3 బిలియన్ అనేది బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్లో డిపాజిట్స్ చేయడం అనేది జరిగింది. డిపాజిట్స్ చేయడం అనేది జరిగింది. దాని నుంచి కూడా ఇప్పుడప్పుడే వాటిని మేము బ్యాక్ చేయము, ఆ డిపాజిట్స్ని మీరు యూజ్ చేయొచ్చు కావాలి అంటే కూడా చెప్తున్నారు అనమాట. చాలా డేంజరస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్లోకి, డైర్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ $6 బిలియన్ మాత్రమే తన ఫారెక్స్ రిజర్వ్స్లో ఉన్నది, అది హార్డ్లీ 6 వీక్స్ మాత్రమే సరిపోతుందన్నమాట. అండ్ జనరల్గా కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు, సౌదీ అరేబియా నుంచి మరింత రిలేషన్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, దాదాపుగా $9 బిలియన్ నుంచి $12 బిలియన్ దాకా ఖచ్చితంగా మాకు ఇవ్వాలి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే పాకిస్తాన్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇంతవరకు కూడా కావాలి అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇదమ్మా, ఇంతకన్నా మనం సౌదీ అరేబియా పాకిస్తాన్ రిలేషన్స్ అనేవి మనం ఏమాత్రం కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ద రీసెంట్ వోస్ ఆఫ్ జూట్ ఇండస్ట్రీ ఇన్ వెస్ట్ బెంగాల్లో జూట్ ఇండస్ట్రీ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఒక్కసారి చూడండమ్మా. అండ్ జూట్ని మనం గోల్డెన్ ఫైబర్ అని కూడా అంటాము, ఇది ప్రొడక్షన్ అనేది మనకి ఎక్కడుంది, ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలోనే ఎక్కువ ఉందన్నమాట. వెస్ట్ బెంగాల్ కానీ అస్సాం కానీ ఆ రీజియన్స్లోనే ఎక్కువ ఉండడం అనేది జరిగింది అనమాట. అండ్ మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ జనరల్గా ఏంటి, రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ అనేది ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. ఏంటి అంట, ఎవరు కూడా ₹6,500 per క్వింటాల్ కన్నా ఎక్కువలో అమ్మకూడదు, పర్చేస్ కానీ సేల్ కానీ చెయ్యకూడదు, పర్చేస్ చేయకూడదంట, సేల్ చేయకూడదంట ₹6,500లో. అండ్ దీని తర్వాత ఏమైంది అంటే, వెస్ట్ బెంగాల్ నుంచి కొంతమంది బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, lakhs ఆఫ్ పీపుల్ అనే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఎందుకంటే కూడా కొన్ని రీజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి అమ్మా, జనరల్గా ఏం జరుగుతుంది అంటే, జూట్ ఎప్పుడూ కూడా మిల్స్ ఉంటాయి కదమ్మా, మిల్స్ వాటిని ప్రాసెస్ చేస్తాయి. మిల్స్ ఎప్పుడు కూడా జూట్స్ డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి కొనవు, ఫార్మర్స్ నుంచి మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ అనే వ్యక్తి ఉంటాడనమాట. సో ఫార్మర్స్ దగ్గర నుంచి మిడిల్ మ్యాన్ కొంటాడు, ఈ మిడిల్ మ్యాన్ కొంత ప్రాఫిట్ వేసుకొని మిల్స్కి అమ్ముతాడనమాట. అండ్ సో దీంతో ఏమవుతుంది, ఈ ఇంటర్మీడియట్స్ అనేవారు ఏం చేస్తారు, గ్రేడింగ్ చేస్తారు, రైట్, కొనేసిన తర్వాత గ్రేడింగ్ చేస్తారు, బెయిలింగ్స్ చేస్తారు, క్లోజ్ చేసి వాటికి ఇవ్వడానికి బ్రింగింగ్ ఈజీగా, అండ్ ఆ బేల్స్ని మిల్స్కి తీసుకొని వెళ్తారు అనమాట. ఇవన్నీ కూడా మిడిల్ మ్యాన్ చేస్తారు. మిడిల్ మ్యాన్ వాళ్ళు ఎక్కువ ఛార్జెస్ అనేవి తీసుకుంటున్నారు అనమాట. గవర్నమెంట్ జనరల్గా ఎంఎస్పి ఎంత ఇస్తుందంట, రా జూట్కి 4,750 per క్వింటాల్ అనేది ఇస్తుంది. బట్ ఇక్కడ మనం చూస్తే మిల్స్కి వెళ్ళేసరికి ఎంత అవుతుందన్నమాట, ₹7,000
రూపీస్ అవుతుందన్నమాట. బట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంత చెప్పింది, ₹6,500 మాత్రమే కొనమని చెప్పింది. అయితే ఇప్పుడు ఇంత తక్కువ ప్రైస్లో ఎవరైనా అమ్ముతారా? సో అండ్ ఒకవేళ మిల్క్స్ కొన్నప్పటికీ కూడా అది చాలా సేల్ చేయడానికి కూడా అవ్వదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, హోర్డింగ్ అనేది చేసేస్తారు. సో దాంతో ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ మిల్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి అని చెప్తున్నారనమాట. అర్థమవుతుంది కదమ్మా. 7,200 రూపీస్కి వెళ్ళాల్సిన ప్రోడక్ట్ 6,500 అంటే ఎవరు కూడా అమ్మరు, సేల్ చేయరు, మొత్తం ఇష్యూస్ వస్తాయి. మిల్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు జనరల్గా ఏం చెప్తున్నారు, ఈ సప్లైస్ అనేవి పెంచాలి. అండ్ జనరల్గా కూడా ఏం చూస్తామంటే సైక్లోన్ అంఫాన్ అనేది వచ్చింది. ఆ తర్వాత మేజర్ జూట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా లో ఈల్డ్ అనేది రావడం జరిగింది అని చూస్తున్నాం అనమాట. ఓకేనా. ఇదంతా కూడా పొలిటికల్ ఇష్యూ అనేది మనం జనరల్గా పక్కన పెడితే మనము జూట్తో ఎటువంటి యూజెస్ ఉన్నాయో ఒక్కసారి చూడండమ్మా. జూట్తో మనం ప్యాకేజింగ్ అనేది చేస్తాము. మనకి జనరల్గా జూట్ ప్యాకేజింగ్ మెటీరియల్, జూట్ ప్యాకేజింగ్ మెటీరియల్ కంపల్సరీ, చూసారు కదమ్మా, యాక్ట్లోనే మనం పెట్టేసామన్నమాట. ఏంటని, కంపల్సరీ యూజ్ ఇన్ ప్యాకింగ్ కమోడిటీస్, కంపల్సరీ యూసేజ్ ఇన్ ప్యాకింగ్ కమోడిటీస్ అని కూడా మనం జనరల్గా చూస్తాం. ఇది యాక్ట్ అన్నమాట. యాక్ట్ 1987 చూస్తాము. దీంతో జనరల్గా ఏం చెప్పడం అయిందంటే ఈ యాక్ట్లో 100% ఫుడ్ గ్రెయిన్స్ ప్యాకేజ్ ఉంటుంది కదమ్మా, అది ప్రతిదీ కూడా జూట్తోనే అవ్వాలి. అండ్ 20% అనేది షుగర్ ఉంటుంది కదమ్మా, షుగర్ ప్యాకేజింగ్లో 20% ఖచ్చితంగా జూట్ ప్రొడక్టే యూజ్ చేయాలి అని చూస్తామన్నమాట. జూట్ అనేది మనకి న్యాచురల్ ప్రొడక్ట్ కాబట్టి దీంతో వేస్టేజ్ అనేది ఉండదు. ప్లాస్టిక్ కవర్స్లో వేసినా, ఇంకేదైనా పాలిథిలిన్ కవర్స్లో వేసినా అది ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ చెందుతుంది అని కూడా చూస్తామన్నమాట. అండ్ జూట్ యూజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది జనరల్గా. బట్ ఇక్కడ చూస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఇదంతా వీటితో నెక్స్ట్ నుంచి డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారన్నమాట. అంటే కేవలం ప్యాకేజింగ్ కూడా కంపల్సరీ చేశారు కాబట్టి ఉంటుంది. అండ్ మిగిలిన ఐటమ్స్లో ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో అది చాలా వరకు పడిపోయింది. లిటరలీ 15% ఆఫ్ రిమైనింగ్ యూజ్ అంటే ఏంటి, పేపర్స్లో కానీ, టెక్స్టైల్ మెటీరియల్స్లో కానీ, ఫ్లోర్ కవరింగ్స్లో కానీ, ఫ్యాషన్ యాక్సెసరీస్లో కానీ ఇవన్నీ కూడా వీటి యూసేజ్ పడిపోయింది అని చూస్తామన్నమాట. అండ్ ఇండియాకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఎవరమ్మా, ఫస్ట్ ఇండియా, అండ్ ఆ తర్వాత బంగ్లాదేశ్, ఆ తర్వాత చైనా అనమాట. బట్ ఎక్స్పోర్ట్స్లో మాత్రం ఇండియా అనేది చాలా వెనకబడిపోయింది. ఎక్స్పోర్ట్స్లో మాత్రం హయ్యెస్ట్ బంగ్లాదేశ్ మాత్రమే ఉన్నది. ఇండియా నుంచి కేవలం మనం 7% ఆఫ్ ది ప్రొడక్ట్ మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాము. మన ఎక్స్పోర్ట్ క్వాలిటీస్ అనేవి అంత బాగా లేవు అనమాట. ఎందుకు, బంగ్లాదేశ్ కన్నా ఒకసారి చూడమ్మా, బంగ్లాదేశ్లో హయ్యర్ అండ్ సుపీరియర్ క్వాలిటీ ఫైబర్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. బికాజ్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్ అనేది అక్కడ జరుగుతుంది బాగా. అంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది అంత సపోర్ట్ ఇవ్వట్లేదు అని చూస్తున్నాం. అండ్ అవైలబిలిటీ ఆఫ్ సర్టిఫైడ్ సీడ్స్ అనేవి చూస్తాము. సర్టిఫైడ్ సీడ్స్ అనేవి అక్కడ చూస్తాం. అండ్ తర్వాత ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్ని మెయింటైన్ చేస్తున్నారు. క్లైమేటిక్ కండిషన్స్ని మెయింటైన్ చేస్తే సస్టైనబుల్గా జూట్ ప్రొడక్షన్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. సో దీంతో ఏం చెప్తున్నారంటే బంగ్లాదేశ్ చాలా వరకు క్యాష్ సబ్సిడీస్ కూడా ఇస్తుంది సెమీ ఫినిష్డ్ అండ్ ఫినిష్డ్ జూట్ ప్రొడక్ట్స్ మీద. సో అది చాలా కాంపిటీషన్ అయిపోతుంది అని కూడా ఇండియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. సో ఇండియన్స్ జనరల్గా మనం 7% ఆఫ్ గ్లోబల్ మార్కెట్ని మాత్రమే ఆక్యుపై చేశాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఇంకా చాలా స్కోప్ ఉంది అనేది మనం చూడొచ్చు అనమాట. జూట్ సెక్టార్ అనేది డైరెక్ట్గా 3.7 lakh వర్కర్స్కి ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నియర్లీ లైవ్లీహుడ్ ఫర్ ఎంత
40 lakh పీపుల్కి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ సపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇటువంటి టైంలో ఈ మిల్స్ అనేవి క్లోజ్ అయితే ఈ పీపుల్ అందరూ కూడా రోడ్డును పడే ఛాన్సెస్ ఉంటుంది. సో అర్జెంట్ బేసిస్ మీద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూర్చొని ఈ ఇష్యూస్ అనేవి జూట్ మిల్స్తో కూర్చొని డిస్కస్ చేసి ఈ వర్కర్స్కి ఏదైతే ఇబ్బంది లేకుండా క్లియర్ అవుతుందో అది మనం చెయ్యాలి. ప్రొడక్షన్ అనేది పెంచి ఎక్స్పోర్ట్ అనేది కాంపిటేటివ్గా మనం ఉంచితే ఖచ్చితంగా మనకి ఇష్యూస్ అనేవి రావు అని చూస్తున్నాం అనమాట. ఓకే, చూసారు కదమ్మా ఆర్టికల్స్ అన్నీ కూడా మనం నీట్గా డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగింది. ఈరోజు ద హిందూలో మనకి మెయిన్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ అన్నీ కూడా మనం కవర్ చేసి పెట్టడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, హోప్ ప్రతి మన ఆర్టికల్ వెనకాతన కూడా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని ఎప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, అండ్ క్వశ్చన్స్ కూడా స్టార్టింగ్లో అడిగిన కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మ. అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. ఎస్, మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫర్ చేసే కోర్సెస్ ఒక్కసారి చూడనమ్మా. గవర్నమెంట్ పిఎస్సి జాబ్స్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, హైయర్ ఎంబీఏ ఎడ్యుకేషన్ కోర్సెస్ లైక్ క్యాట్, జిఆర్ఈ, జీమాట్, అండ్ నాన్ పిఎస్సి జాబ్స్ ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్బీఐ అసిస్టెంట్, ఎస్బీఐ పిఓ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ క్లర్క్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ చూస్తామన్నమాట. మనకు ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో మీరే మాత్రం ఆలోచించకన్నా నెంబర్ చూడమ్మా, ప్రత్యూష మేడంది 7893899553కి ఒకసారి కాల్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ.